సరదాగా మిత్రులతో విహారయాత్రకు వచ్చిన విద్యార్థి శారదా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన 17 ఏళ్ల సాయి గణేష్ మరో ఇద్దరు మిత్రులతో అనకాపల్లి శంకరం బొజ్జన కొండకు విహారయాత్రకు వచ్చారు. అక్కడికి దగ్గరలో ఉన్న తుంపాల శారదా నదిలో ఈతకు వెళ్లారు. కొంతసేపటికి తర్వాత మరింత లోనికి వెళ్లడంతో నది ఉధృతికి కొట్టుకుపోతూ కేకలు వేశారు. దగ్గరలో ఉన్న మత్స్యకారుడు లారీ ట్యూబ్ సహాయంతో ఒకరిని కాపాడగలిగాడు. అప్పటికే సాయి గణేష్ మునిగిపోయి గల్లంతయ్యాడు. సాయి గణేష్ ఆచూకీ కోసం పోలీసులు స్థానిక మత్స్యకారుల సహాయంతో వెతుకుతున్నారు. విశాఖపట్నం గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 8 మంది ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ నిమిత్తం అనకాపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శారదా నది రివర్ లోపల ఇంటీరియర్ ప్లేస్. ఆ 8 మంది కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటుండగా దీంట్లో 2 పిల్లలు మునిగిపోవడం జరిగింది. సాయి తనుజ్, లక్ష్మణ్ అని. ఈలోగా పక్కనే చేపలు పడుతున్నటువంటి లోకేష్ అనే ఒక అబ్బాయి వచ్చి ఒకరిని రక్షించడం జరిగింది. ఇలా నీటిలో మునిగిపోతున్నటువంటి లక్ష్మణ్ చేయి పట్టుకొని పైకి తీయడం జరిగింది. దురదృష్టవశాత్తు సాయి తనుజ్ లోపల మునిగిపోవడం జరిగింది. ఆయన్ని ట్రేస్ చేయడం నిమిత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుంచి రిక్వెషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రాగానే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ 8 మంది పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. జస్ట్ పిక్నిక్ వెళ్తున్నాం బయటకి మాత్రమే చెప్పారు. తల్లిదండ్రులు తెలియకుండా ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ గతంలో పంచాయతీ తరఫున మనం డేంజర్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఇటు రావడం. కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు కల్లిపాడులో